నీ కృపను దయచేయి ప్రభా, అజ్ఞానురాలై బ్రతుకుతున్నాను ప్రభు. జ్ఞానం లేని అహంభావాన్ని నా అహంకారాన్ని అడిచివేయి ప్రభు. నీకు స్తోత్రం. దీనత్వాన్ని దయచేయి ప్రభా, నీకు స్తోత్రం. యేసయ్యా, నీ పనులను నాకు కావాలి ప్రభు. కనిపెట్టు జీవితాన్ని దయచేయి, తగ్గింపు స్వభావాన్ని దయచేయి. అనుదినమనేతో అంటుకట్టే జీవితాన్ని ఎన్నో మార్లు నేను తొలగిపోయాను, ఎన్నో మార్లు మాట తప్పిన పై పై నేను నటిస్తున్నాను. నీ వైపు చూసిన యోగముల జీవించే మారు మనసు రక్షణ పొందుకొని సిలువను మోస్తూనిలో జీవించే జ్ఞానాన్ని దయచేయి. ప్రతిక్షణ క్రీస్తులో చనిపోయే భాగ్యమును దయచేయి. కొద్ది మాటలు మాట్లాడటానికి విస్తారమైన మాటలతో సమటగా మాటలు మాట్లాడుతున్నాను. ప్రార్థన చేస్తూ నాకు దయచేయి. నేను చదవలేని ప్రభు, నా ఆత్మ బలహీనమైపోయింది. ముందుకు సాగాలి. ఎప్పుడు ఈ లోకం విడిస్తాను నాకు తెలియదు, కానీ నిరక్షణను కాపాడుకునే పరిశుద్ధుడా 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 ఈ ఆత్మలను ఎత్తి పట్టండి ప్రభు. ఈ ఆత్మల మీద నీ అభిషేకం వచ్చింది ప్రభు. ఈ ఆత్మలు ఎలా నడపాలో నడిపించండి ప్రభు. ఈ ఆత్మ నశించని బాధపడిన దేవుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఎంతో వెతికిన దేవుడు హృదయ నుండి దూరము కాక ప్రేమతో పిలచి పలుకరించితివే. నిదయ నుండి దూరము కాక ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామ
కృపయే నా ఆత్మీయ కలలు సమృద్ధిగా తీర్చెను నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ కలలు సమృద్ధిగా తీర్చెను నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన సన్నిధిని నివసించు నాకు అపాయము పరిచేదని ఈ సన్నిధిని నివసించు నాకు అపాయము పరిచేదని కృపయేగా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన తులసిని నీ కృపామృతం మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం భక్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం భక్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం భక్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణము వృద్ధి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవాది బట్టి నేను ఆరాధిస్తున్నటువంటి అభిషేకం ఆలోచనలు మా స్థితిగతులు పాటలతో ప్రారంభించాము ప్రభు ఆరాధనతో వచ్చాము చేయాలి ఆయన ఇప్పుడు ప్రభుని వారిని మీరు అభిషేకించండి కీర్తన బాగా చదువుతుంది బాగుపరచండి ఈ మహామహిమ చైతన్యంతో వినగల మనసు గ్రహింపగల పుస్తకం మా అందరికీ ప్రసాదించండి ప్రతి చీకటి నిద్రను శుభారాన్ని ఇంట్లోకి వచ్చి నీ రాజ్యంలో మమ్మల్ని స్థిరపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెహోవా నీ శరణులోచి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి ఎగ్గి నన్ను త్వరలో
త్వరగా విడిపించుము. నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండును. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములను నిలవబెట్టితివి. యెహోవా శత్రువుల చేత నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నావు. నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్లు గ్రతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నావు. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నావు. నా శత్రువులందరికీ నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నావు. నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. దేవుడు కీర్తన భాగమును దీవించును గాక. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే సేవింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా. మనసార నిన్నే సేవింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది స్నేహబంధము మహిమగానను మార్చిన వైనము. మధురమైనది స్నేహబంధము మహిమగానను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను. నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను
గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? గడిచిన మాసము నుండి, గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినము వరకు మనలను తన సజీవ రెక్కల నీడలో దాచి తన బిడలుగా ప్రభు జతపరిచి ఈ రీతిగా ఎంపిక చేసిన విధానమును బట్టి ఆయనకే స్తుతిగల మహిమలు చెల్లును గాక. ముందుగా కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేద్దాం, తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అయితే మొట్టమొదటిది, ప్రపంచ దేశాలను అల్లకొల్లం చేస్తున్న కరోనా నుండి మన దేశము, మన రాష్ట్రము, మన దేవుని నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు చాలా మంది జ్వరాల చేత, అనేకమైన బలహీనతల చేత బాధపడుతున్నారు కనుక వారి నిమిత్తము మనమందరం ప్రార్థన చేద్దాం. సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధించబడిన రీతిగా మనమందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు. బిడ్డలను జ్ఞాపకం చేసి ఆశీర్వదించండి, బలపరచండి. వేలులతో, మహిమతో, కృపతో, ఆత్మతో ప్రార్థిస్తున్నాను. గడిచిన విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని సజీవ రెక్కల నీడలో దాచి భద్రపరిచి బిడలుగా తీర్చిదిద్దిన విధానం బట్టి మేము ఎంతగానో స్మరిస్తున్నాను. ప్రపంచ దేశాలను అల్లకొల్లం చేస్తున్న కరోనా నుండి నా దేశమును, నా ప్రాంతమును, నా రాష్ట్రాన్ని, దేవా నా సంఘ బిడలను, నా సహోదరులను, సహోదరులను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చేత, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డను ఉత్తమని, తాకమని, సంపూర్ణమైన విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపలో మేము చేస్తున్న ప్రార్థనను చెవియోగి తండ్రి, ఇదిగో ఈ వ్యాధి నా దేశమును విడిచి పారిపోలాగున మీరు సహాయం చేయి. బలిష్టమైన నీ రెక్కల నీడలో మీ బిడ్డలుగా మమ్మల్ని భద్రపరిచి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న వాక్యము మా జీవితాల్లో నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావంను ఆరోపించుకోమని నా ప్రియుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చాలా మంది ఈ కరోనా వల్ల మందిరాలకి రావడం, మందిరాలకి వెళ్ళలేని స్థితిలో మేము ఉన్నామని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గమనించండి, ఇష్టమైన దినము, పరిశుద్ధమైన దేవుని విజున్నాం భద్రపరిచి ఆ మహాగణుడు తన రెక్కల నీడలో మనల్ని దాచి పెంచుకుని వస్తున్న విధానమును బట్టి మనమందరము సమాజముగా కూడి ఆయన్ని స్తుతించాలని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక, ఎఫెసీ సంఘానికి భక్తుడు లేఖను రాస్తాడు. సిగ్గుమాలిన జనులారా, మీరు సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు చూస్తారు అని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. అయితే మనమందరం సంఘముగా కూడి ప్రార్థించబడాలి అంటే ఈ ఉగ్రత అనేది చల్లారబడాలి. కనుక ప్రభువా, మేము నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, వైభవపరచుటకు అవకాశమును దయచేయి. ఈ కరోనా నుండి మమ్మల్ని విడుదల అనుగ్రహించి మేమందరము నిన్ను సేవించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థించాను. తదుపరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంచుమించు 3-4 నెలల నుండి నీ శరీరమును, నీ రక్తమును త్రాగుట, తినుట, పవిత్రమైన నీ రెక్కల నీడలో వాటిని పుచ్చుకొనుట, ఇదిగో ఒకవేళ నీ చిత్తానుసారంగా అది మాకు అవకాశం లేదేమో, నీ చిత్తమైతే వచ్చే విశ్రాంతి దినమున నీ శరీరమును, నీ రక్తమును తినటానికి, త్రాగటానికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము చేసిన తప్పుకు మీరు మాకు శిక్షణ విధించారు. ఇక ఎన్నడూ ప్రభా ఈ తప్పును చేయం.
ఒకసారి మమ్మల్ని మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను సేవించదును అని దావీదు నీ హృదయానుసారుడైన నీ భక్తుడే కన్నీరు విడిచి ప్రార్థించి నువ్వు నీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ పరిశుద్ధ బల్లాలు చేతులు వేయడానికి ఇదిగో మాకు అవకాశం లేదు. అవకాశమును కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల ద్వారా ప్రభా, ఇదిగో మీరు చూపిస్తున్న ఈ ఉగ్రత మీరు అక్కడ సమీపంగా ఉన్నదని విశ్వసిస్తున్నాం. చిత్తమైతే మేమందరం సమాజంగా కూడి సేవించే భాగ్యములు దయచేయండి. నామ ఘనత కొరకు ఒక్కొక్క పనిముట్టుగా వాడబడటానికి సహాయం చేయండి దేవా. ఇదిగో పడిపోయిన మా యొక్క విశ్వాసము తిరిగి పునరుద్ధరించబడటానికి సహాయం చేయండి. మా దిగజారిన స్థితిని మేము కనుగొన్నాం. తిరిగి ప్రభా, మా విశ్వాసపు జీవితాన్ని కాపాడుకునే అవకాశము మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వీరులతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దిగులతో నింపుతాం. మేమందరము ఈ సన్నిధిలో సమాజముగా కూడి ఈ పాదలతో ఎదుగుతుంది. మా యొక్క కన్యలతో నీ కురుమును, నీ పాదమును దేవా కడిగి తొడవడానికి సహాయము చేయి. నాకు అభిషేకించండి. హృదయంలో ఎంతో వేదన, బాధ, దుఃఖము, దేవుని శరీరమును, దేవుని రక్తమును ఇదిగో ప్రతి ఆదివారం, ప్రతి నెల నేను పూజించేవాడు. ఎందుకు నా జీవితం ఈ విధంగా మారిపోతుంది అని బాధపడుతుంది. ఒకసారి మా వైపు మీరు కనుదృష్టి నుంచండి, కనికరపడమని ప్రార్థిస్తున్నాను. కార్యము జరిగించి వేలునంత మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. గమనించండి, ఈ వారము పరిశుద్ధమైన దేవుని ఆహారమును, ఆయన రక్తమును ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే భారీగా వర్షాలు పడుతున్న కారణంగా, కొన్ని కారణాల వలన వచ్చే వారం మీకు ఆహారమును, దేవుని శరీరమును, రక్తమును ఇవ్వడానికి ప్రభుత్వం గమనించాడు. గమనించండి, రేపు సోమవారం నుండి ప్రతిరోజు సాయంత్రము విశాఖపట్నము, రాజమండ్రి, ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉజ్జీవ మహాసభలు జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సాయంత్రం అంటే సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారము, మరలా సోమవారము నేను లైవ్ ద్వారా మీతో మాట్లాడుతాను. కనుక పరిసర ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరూ గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాను. లైవ్ ద్వారా ప్రభు తన మాటలను అందించడానికి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి అందించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక లైవ్ ప్రోగ్రాం ద్వారా నేను మీకు ఉపదేశం అందిస్తాను. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంను చూస్తున్న నా దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే మీరందరూ ఆ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వాక్యం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వాక్యం. ఇదిగో యెహోవా అనే వెలుగాలి బయలుదేరు అది గిరగిరా తిరిగి సుడిగాలి దుష్టుల తల మీద ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో యెహోవా దేవుని మహా ఉగ్రత దృష్టుని మీదకి దిగును. ఇర్మియా భక్తుడు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. దేవుని ఉగ్రత దినము ఎలా ఉంటుంది
గత వారం నేను మీకు దేవుని రాబో ఉగ్రత నుండి ఏ విధంగా తప్పించబడాలి, తప్పించుకొనడానికి గల కారణాలు ఏమి అనే విషయాలను, రాబో ఉగ్రతలో విశ్వాసి తన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడని గత వారం మీకు తెలియపరిచాను. అయితే ఈ వారము ప్రభు తెలియపరుస్తున్న మాట అంశము దేవుని ఉగ్రత దినము ఎలా ఉంటుంది. చాలా మంది అంటారు యేసు ప్రభు వస్తాడు 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 అంటున్నారు కదా, ఆయన వచ్చేది ఎప్పుడు? యేసు ప్రభు వస్తాను వస్తాను అన్నాడు. ఆయన ఇదిగో మీ పాపముల కొరకు నేను మరణిస్తాను, మీ కొరకు నేను వస్తాను అన్నాడు. ప్రభు భూమి మీదకి వచ్చాడు, మనుష్య కుమారుడు భూగర్భమందు పుట్టాడు, ఈయన పాపముల కొరకు మరణించాడు, తిరిగి పునరుత్థానుడై లేచి మరలా ఆయన రెండవ రాకడగా కొదమ సింహమై వస్తానని ప్రకటన చేస్తుంది. ఆయన వచ్చే ఉగ్రత దినము అనేది ఏ విధంగా ఉంటుంది? పెనుగాలులు అనేది వీయబడుతూ దుష్టుని మీద అవి విసురుగొడుతూ ఉంటుంది అని ఇర్మియా భక్తుడు తెలియజేస్తాడు. ఉగ్రత, ఉగ్రుడై ఒక మనిషి లేచాడు అనే మాట మనం వాడుక భాషలో మాట్లాడుతూ వింటూ ఉంటాం కదా. ఆ మాటను మనం బైబిల్లో పరిశీలన చేసి చూస్తే ఉగ్రత దినము రాకమునిపే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడు. ఉగ్రత దినము రాకమునిపే నిన్ను నీవు పరిశీలన చేసుకో. యేసు ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని యేసు ప్రభు వచ్చినప్పుడు 2 కన్నీళ్లు విడిచి 2 గుడ్డులు కారిస్తే ప్రభువు నికరపడతాళ్లే అనేది ఈనాటి విశ్వాసుల యొక్క భ్రమ. ఒకప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వశములో నడుస్తున్న సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రభుతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. కానీ ఈరోజు సమయము కేటాయించడానికి మనుష్య కుమారుడికి, మనుషులకు, నరులకు అవకాశము లేదు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకిచ్చిన సమయాన్ని తిరిగి నాకు కేటాయించడానికి వెనకడుగు వేస్తున్నాను. ఇర్మియా భక్తుడు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. దేవుని మహా ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత నుండి దుష్టుడు మనిషిని ఆవరించాలి అంటే 66 ఆలోచనల చేత ఆవరించేస్తాడు. ఏదో ఒక ఆలోచన చేత, ఏదో ఒక తలంపు చేత, ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక వస్తువు గురించి అతడు ఆలోచన చేయడం మొదలు పెడతాడు, ఆలోచింప చేస్తాడు. సాతానుడు అంటాడు కదా, అయ్యా మీరు ఎంతో జ్ఞానంగా మీ బిడ్డలను పెంచాలని చూడాలని ఎదురు చూస్తున్నారే, ఆ బిడ్డలు నా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ విశ్వాసాన్ని చూడు, వాళ్ళ విశ్వాసాన్ని అడుగు. ఈనాడు దేవుని వాక్యమును వీక్షిస్తున్న నీవు దేవుని చేత నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ప్రభు చేత నేను పిలువబడ్డాను కనుక, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు కనుక ఈ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటాను అని అనుకుంటున్న నీవైనా సరే గమనించు. తీర్పులో నిలబడటానికి దేవుడు ఇసుక రేణువు వంటి స్థానము నుండి పరిశీలన చేస్తాడు. ఇసుక రేణువు కంటికి కనబడుతుందా? కనబడదు. అలాగే నీ విశ్వాసములో తప్పులు కూడా కనబడదు. ఎక్కడ జారిపోకూడదు, ఎక్కడ పడిపోకూడదు. గమనించండి, ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీతో మాట్లాడుతున్నాను. వచ్చే ముందు నేను ప్రార్థన చేశాను, వచ్చిన తర్వాత నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేశాను. బట్ నేను మీతో మాట్లాడలేదు. ఇసుక రేణువు ఏ విధంగా కనబడదో నీ విశ్వాసపు యాత్రలో అలాంటి అనుభవం ఉన్న పాపము కానీ, శాపము కానీ, దోషము కానీ, అతిక్రమములు కానీ, అబద్ధాలు కానీ, నటన భక్తి జీవితము కానీ కనబడకూడదు. నీ హృదయంలో నుండి ప్రార్థన చేయాలి. చాలా మంది అంటారు కంటికి కనబడేటట్టు ప్రార్థన చేయంటారు. మనుషులకు కనబడుతున్నట్టు మనం ప్రార్థించినప్పుడు మనుషులు మనల్ని మెప్పించి పడకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం నమ్ముకొని దేవునితో మన ఆత్మ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ప్రజలుతూ ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆలోచనలు అనేవి పైతట్టునే ఉంటాయి. ఆయన చెప్పాడు కదా, నేను నిన్ను పై స్థానంలో ఉంచుతాను కానీ కింద స్థానంలో ఉంచను అని ప్రకటన చేశాడు. కానీ చాలా మంది మనుషులకు కనబడాలి, నేను చూసే భక్తి, నేను చేసే భక్తి అందరికీ కనబడాలి. అందరికీ కనబడినప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? నీకు వాళ్ళకి తేడా ఉండాలి కదా. కానీ బైబిల్ చెప్తుంది, దైవ ఉగ్రత అనేది వచ్చినప్పుడు
అది మహా ఉగ్రతగా సాతానుగాడు మీ మీదకి తెస్తాడు. అప్పుడు మీరేం చేయాలంటే మీ విశ్వాసాన్ని ఒక మెట్టు వలె కాపాడుతుంది, ఒక ఇసుక రేణువ వలె కాపాడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ ఆత్మీయతలో అనేకమైన ఆలోచనలు తడుతున్నాయి. ఆ ఆలోచనలు నిన్ను పాడు చేయడానికి తడుతున్నాయి. ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర తెచ్చిపెట్టినప్పుడు ఆ విషయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. ఒక 100 యాపిల్స్ కాయలు తెచ్చినప్పుడు వాటిలో మంచి కాయలను మనం సపరేట్ చేస్తాం, వాటిలో పాడైపోయిన కుళ్ళిపోయిన కాయలను తేరి చూస్తాం. అలాగే దైవ ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు మంచి వారిని, విశ్వాసంగా ఉన్నవారిని, దేవుని చేత పిలువబడిన వారిని వేరుపరుస్తాడు. వాళ్ళని పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలమునకు తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధ స్థలములో ఉన్నావనుకుంటున్నావు, కానీ ఆ పరిశుద్ధ స్థలములో జగడమాడే హృదయం నీలో ఉంది. ఆ పరిశుద్ధ స్థలములో పడిపోయే స్థానమును కలిగి ఉన్నావు. ఆ పరిశుద్ధ స్థలములో విశ్వాసాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు. కానీ బైబిల్ చెప్తుంది, మహా ఉగ్రత మీ మీదకు వచ్చినప్పుడు ఇక మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు, ప్రార్థించాలనుకున్నా ప్రార్థించలేరు, కనిపెట్టి చూడాలనుకున్నా. భక్తుడు తన హృదయంలో ఉన్న వేదనను మొదలుపరుస్తుంది, తెలియజేస్తుంది. ఇదిగో దైవ ఉగ్రత అనేది మీ మీదకి. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించమని ప్రభు పెరట తెలియపరుస్తుంది. ఇసుక రేణువు లాంటి మన జీవితంలో, ఇసుక రేణువు లాంటి మన యొక్క జీవితంలో ఇదిగో పాపము అనేది చొరబడకూడదు, శాపము అనేది చొరబడకూడదు, హెచ్చించుదల చొరబడకూడదు. దేవునికి కొంచెం విశ్వాసంగా కనబడితే ఆయన హెచ్చించడం ప్రారంభిస్తాడు. మనుషుల ముందు విశ్వాసంగా కనబడుట వ్యర్థమని బైబిల్ తెలియపరుస్తూ పత్రిక. కానీ ఒక తెల్లటి వస్త్రం ముందు ఎప్పుడైతే ఒక ఇంకు చుక్క పడుతుందో, అలాగే తెల్లగా మారిన నీ హృదయం మీద అలాంటి పాపమని చుక్క పడినప్పుడు ఎంత మార్చుకోవాలనుకున్నా అది అడగబడదు, అది మార్చబడదు. అది పాపమని 24 గంటలు నువ్వు చచ్చేంత వరకు అది నిన్ను జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు, ఆ తప్పు అనేది మహా ఉగ్రత రోజు. అది దేవునికి నచ్చదు, నేను నరకానికి బైబిల్ చెప్తుంది. మహా ఉగ్రత అనేది ఒకటి రాబోతుంది. ఆ మహా ఉగ్రతలో తప్పించబడాలి అంటే నువ్వు దేవుని ఎడల ఆవగించేంత విశ్వాసాన్ని. పరిశుద్ధ గ్రంథంలో 2వ మాట చూద్దాం. ఎహెజ్కేలు పత్రిక 22వ అధ్యాయము 31వ వాక్యం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వాక్యం. ఎహెజ్కేలు గ్రంథం 22:31. సూర్యుడే లేక వేకువరాదే ఎరటాలు 22:32 లేక జీవించ కావున నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించి నా కోపంతో వారిని నిర్మూలన చేస్తాను. వారి వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఉగ్రత దినము వచ్చినప్పుడు, ఉగ్రత దినము రోజున దేవుడు అగ్ని చేత నిన్ను దహిస్తాడంట. మొట్టమొదటిది విశ్వాసం అయితే, మొట్టమొదటిది ఆవగింజంత విశ్వాసం నీకున్నప్పుడు, నీ విశ్వాసపు సడలిలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, రెండవదిగా ఆయన నీ ప్రవర్తనను చూస్తాడంట. ప్రవర్తన అనేది
జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రవర్తించే తీరు, నువ్వు ఆయన దగ్గర ఆలోచన చేసే ఆ ప్రవాహము చాలా విలువైంది. అందుకు ఒక సేవకుడు అన్నాడు, ఒకరోజు ఒక వ్యక్తి, ఒక తండ్రి తన కుమారుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, రే నీకు 10 రూపాయలు ఇచ్చాను కదా, ఆ 10 రూపాయలతో నువ్వు సంవత్సరం అంతా. ఎప్పుడైతే ఆ మాటను ఆ యవనస్తుడు విన్నాడో అతడు ప్రవర్తించే తీరు అతన్ని గమనించాడు. నా కొడుకు ఏ విధంగా స్పందిస్తాడో అని చూశాడు. వెంటనే ఆ కొడుకు అన్నమాట, నీ 10 రూపాయలు వద్దు, నీ 10 రూపాయలు నీ దగ్గర దాచిపెట్టుకో. 10 రూపాయలతో ఈరోజు ఏమొస్తుంది? నాకు 1000 రూపాయలు కావాలి, సంవత్సరం తర్వాత నేను ఇంటికి వస్తాను కదా అని అన్నాడు. కోపపడ్డాడు. నేను వెంటనే తండ్రి ఆ ప్రవర్తనను చూశాను. యేసు ప్రభు ATM కార్డు కాదు కదా. నేను వెంటనే మనం అడుగుతాం, వెంటనే ఆయన ఇవ్వకపోతే ఆయన మీద అలగడం ప్రారంభిస్తాం. దేవుని మీద అలిగితే మనకు నష్టము, కానీ ఆయన ఒరిగేదేమన్నా ఉందా? లేదు కదా. అలిగి వెళ్ళిపోతాం, ఎక్కడికని వెళ్తాం? మరలా వచ్చేది ఆయన దగ్గరికి. అలిగావని ఆయన ఏదైనా రోగం పెడితే, ప్రభువా నేను తప్పు చేశాను, నా రోగమును. అలిగావని దేవుడు ఏదైనా నష్టం నీకు కలుగ చేస్తే, ప్రభువా అని ఆయన దగ్గరికే కదా వచ్చేది. కానీ ప్రవర్తన ప్రకారంగా ప్రవర్తనను చక్కబెట్టుకుని నడిచే ఏ విశ్వాసి అయినా శ్రమలు వచ్చినా, నీ గొంతు మీదకి కత్తొచ్చినా సరే, దేవుని బిడ్డలారా, ప్రభు మీద ప్రేమ ఉండాలి. కానీ ప్రభు మీద కోపము, ద్వేషము, అలగటము అనేది ఒక విశ్వాస యాత్రికునిగా నీకుండకూడదు. ఆ ఆలోచన నీకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు నా వైపు చూడట్లేదు, నన్ను దర్శించట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని నువ్వు అనుకొని నువ్వు దూరం అవుతావు. కానీ ఆయన నీతో మాట్లాడలేదు, దగ్గరగా వస్తూ. చాలా మంది రోజుల్లో ఇదొకటి ప్రారంభమైంది. యేసు ప్రభు నాతో ఎందుకు మాట్లాడు? మా ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? యేసు ప్రభు నన్ను ఎందుకు దర్శించడు? మా ఇద్దరి మధ్యలో సాతానుడు పన్నాగం పన్నాడు కదా. యేసు ప్రభు అయినా ఆయన్ని జయించవచ్చు కదా. యేసు ప్రభు అయినా ఆ దురాత్మను జయించవచ్చు కదా. నాకంటే శక్తి లేదు కదా అనేది ఈ రోజుల్లో విశ్వాసులకు ప్రారంభం. యేసు ప్రభు జయిస్తే దేవుడు నీకు చులకనైపోతాడు కదా. యేసు ప్రభు జయిస్తే ప్రభు నీకు చులకనైపోతాడు కదా. ఇంక నువ్వు చేయలేవు. ఏ విషయం వచ్చినా సరే ఆ ప్రభు ఉన్నాడని ఆయన మరి నువ్వు కష్టపడేది ఎక్కడ? కష్టపడి దాన్ని జయించాలి. అప్పుడు ప్రభు ప్రతిఫలం. అగ్ని చేత ఆయన నిన్ను దహిస్తాడు. ప్రతి నెల బైబిల్ ప్రకారం అయితే ప్రతిరోజు వెంటనే నిలవాలి. ప్రతి ఆదివారం పరిశుద్ధ శరీరమును నిలవాలి. అది ఎలా అంటే, శరీరమును నిలవడానికి నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి గత విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు చేశానా? చేసే ఉంటా. నా జ్ఞాపకం లేదు. నీ ఆలోచనలో, నీ లెక్కలో, నీ డైరీలో రాసుకున్నావేమో. ఒకసారి ఇదిగో నీ శరీరము ఒక విలువైనది కదా, దాన్ని పట్టుకో. అంటే యోగ్యత నాకు లేదు, కానీ నీవు నా మీద ప్రేమ ఎక్కువ కదా, అందుకు నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావు. ప్రభువా, ఒక్కసారి చేస్తున్న తప్పును ప్రభువా, ప్రతి ఆదివారం నీ శరీరాన్ని నేను తీసుకోవట్లేదు, క్షమించండి అని ఏ రోజైనా ప్రార్థన చేసావా? ప్రతిరోజు నీ ఆహారమును, ఇదిగో నీ రక్తమును నేను పానము చేయట్లేదు, అందుకే నా జీవితంలో, నా యొక్క శరీరానుసారం బ్రతుకులో ఆరోగ్యము లేదు. నన్ను ఒక్కసారి మదిలపరచండి, పరిశుద్ధపరచండి. ఈ ఆదివారం నీ శరీరాన్ని యోగ్యత నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసావా? శనివారము అనేది శుద్ధీకరణ. శనివారం రోజు 6 మాసాలు 6వ తారీఖును శుద్ధి చేసుకోవాలి. ఉదయం 7వ రోజు పాత్రలో చేతులు
శనివారం దాకా నువ్వు చేసిన ప్రతి పాపం కొని ఆ రోజంతా ఉపవాసం ఉండి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో ఆదివారం పరిశుద్ధంగా రొట్టెను విరవడానికి అవకాశం. ఎలా పడితే అంత వాటర్ తాగేసి ఉదయాన్నే 2 ఇడ్లీ తిని పరిశుద్ధ శరీరాన్ని బైబిల్ ప్రకారం బలహీనుడు అయితే తీసుకోవచ్చు, కానీ బలవంతునిగా దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక సమర్పణమైన జీవితాన్ని అనుభవించినప్పుడు ఆ సమర్పణ దేవుని బిడ్డల ప్రవర్తన అనేది ప్రవర్తనలో భాగము రొట్టె తీసుకోవడం. ప్రవర్తన పూర్వకంగా ఉన్నావా, ఇష్టానుసారంగా ఉన్నావా అనే విషయాన్ని దేవుడు పరిశీలన చేయడానికి అవకాశం. దేవుడు పరిశీలన చేయక మునిపే దేవునికి ఆ స్థానం మనకి ఇవ్వక మునిపే మనం జాగ్రత్త పడాలి. మనము జాగ్రత్త పడినప్పుడు ఆ జాగ్రత్తను చూసి ప్రభు అంటాడు కదా, మన నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ విశ్వాసము మాత్రము పడగొట్టుకొనక నా ఎడల నీతిమంతుడుగా ఎంచుకున్నావు, నా ఎడల నా ముందు నీవు నీతిపరుడుగా ఉన్నావు కనుక ఇదిగో దేవదూతని పిలిచి అంటాడు, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా అని అడిగినప్పుడు దేవదూత, గమనించండి, ఎర్రటి బట్టలు కట్టుకొని పడబోక ముందు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసే వ్యక్తి ఎర్రటి బట్టలు, ఆ ఎర్రపుదల అనేది దేవుని రక్తానికి సాదృశ్యం. అంటే దేవుని బిడ్డల ఆమెకు చెప్పినప్పుడు ఆ దూతకు తెలియపరిచినప్పుడు ఆ దూత చెప్పాలి, ఈమె పేరు జీవ గ్రంథంలో ఉంది కనుక ఈమె పరిశుద్ధపరచబడింది కనుక ఇదిగో ఈమెకు పరలోక రాజ్యము తెలియపరచు. ఈరోజు నీ విశ్వాస సాంగత్యపు జీవితంలో వివాహము ప్రాముఖ్యమైనది. భార్యాభర్తలకు ఏ విధంగా ఎంచుకున్నావు అలాగే నువ్వు భార్యవైతే నీకు జన్మనిచ్చిన నీ తండ్రైన దేవుడు నీకు భర్త ఉన్నాడు కదా. నీ మధ్య దూరము పెరుగుతుంది అంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. ఆయన నీకు దూరం ఎప్పటికీ కాడు. నువ్వు ఇక్కడ ఉన్నా నీతో మాట్లాడతాడు, నువ్వు ఆపదలో ఉన్నా ఆయన ఏదో ఒక ఆలోచన చెప్పి నీకు ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు, దేవుడు ఆలోచనల ద్వారా మాట్లాడతాడు, దేవుడు పెద్దల నోటి నుండి మాట్లాడతాడు, దేవుడు దైవ సేవకుడి నోట నుండి కూడా మాట్లాడతాడు. ఉదాహరణకు నీ కుటుంబంలో ఒక పని కొరకు నువ్వు రాకులాడుతున్నావు, అలాంటి సమయంలో పసిపిల్లలు దేవునితో సమానము అంటారు కదా, ఆ పసిపిల్లల నోట నుండి కూడా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ మాట చెప్పు వాళ్ళకి, నేను ఎన్ని రకాలుగా చెప్తున్నానో వాడు గ్రహించట్లేదు కదా, నువ్వైనా తెలియచేయమని నీ కుమారుని చేత గాని నీ మనవ సంతానము చేత గాని పసి పిల్లల చేత గాని ప్రభు మాట్లాడతాడు. అదే ఆయనకున్న ఆ గుణమే ఈరోజు నిన్ను ఇంతలా ప్రేమకు దగ్గర చేశాను. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రవర్తన అనేది ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది గ్రహిస్తూనే ఉండాలి. ఒకవేళ నీ పిల్లలే నీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, ఓహో దేవుడు నాతో మాట్లాడా, దేవుడు నాతోనే మాట్లాడాడా, ఇవ్వండి. దావీదు మందిరాన్ని కట్టాలని ఎంచుకున్నప్పుడు దావీదు కట్టవలసిన ఆ మందిరము ఎవరు కట్టారు? జ్ఞాని అయిన సొలొమోను కట్టాడు. అంటే దావీదు చేయవలసిన పని సొలొమోను చేశాడంటే సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు కదా. ఎప్పుడైతే సొలొమోనుతో దేవుడు మాట్లాడాడో వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చి నీ కుమారుడు ఏదైతే చెప్తాడో దానిని చెయ్యము అన్నట్టు. అప్పుడు దేవుడు దావీదుకి ఏమైతే ప్రకటన చేశాడు, వెంటనే సొలొమోను వచ్చి అన్నాడు, నానా దేవుడు నీతో ఏమైనా మాట్లాడా అన్నాడు దావీదు. అప్పుడు సొలొమోను అన్నాడు, మాట్లాడాడు. మందిరమును కట్టమన్నాడు. ఆ మందిరపు నిర్మాణము అనేది నీ చేత నేను కట్టించుకుంటాను, నేను నీ దేవునికి, ఇదిగో నేను నీ తండ్రి దేవుడను అని ప్రకటన చేశాడని సొలొమోను తన తండ్రికి తెలియపరిచాడు. వెంటనే ఆ తండ్రి సంతోషపడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మనలా మోకాడుకుని ప్రార్థించడం ప్రారంభించాడు. నా కుమారునితో మాట్లాడిన దేవా, ఇదిగో మీరు అనుకున్న పనిని త్వరగా ప్రారంభించు. నా హృదయములో నీ ఆత్మను ప్రజ్వలితపరచమని దావీదు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గమనించండి, ఈ షార్ట్ ఈ మూవీస్ అనేవి యూట్యూబ్లో
ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉన్నాయి. దావీదు ఏ విధంగా తీర్మానం చేశాడు, యోబు ఏ విధంగా సమర్పించుకొని వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడ్డాడు, యోబు విశ్వాస జీవితం ఏ విధంగా కట్టబడింది, యోబు ప్రవర్తన ప్రతిఫలము ఎలా ఉంది అనేది షార్ట్ ఫిలిం ద్వారా మన వాళ్ళు అప్లోడ్ చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. చూస్తే చాలా వరకు గుర్తుంటుంది, చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. ఆ గుర్తున్న దానిని పనిలో ప్రతిఫలంగా దాన్ని ప్రారంభించి చేస్తే అది ఇంకా గుర్తుండిపోతుంది. రోజు నీ కుమారుడు వచ్చి, అమ్మా నువ్వు వెళుతున్న పనిలో దేవుడు ఎందుకో నా ఆత్మను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు వెళ్తున్న పని మంచిది కాదు అంటే నువ్వు ఆగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక సేవకుడు ప్రయాణమై నసరావుపేట నుండి దాచేపల్లి పట్టణానికి వెళ్తున్నాడు. ఆయన వెళుతున్న సమయంలో ఒకరోజు ఆ యొక్క మార్గములో ముందుగా వెళితే ప్రమాదము ఉంది, ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని ఈ ప్రార్థనా పరుడైన బాలుడైన యవనస్తునికి ప్రభు బయలుపరిచాడు. చెప్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, దిగు, నువ్వెక్కిన ఆ వాహనమును దిగి కొంత దూరం నడిచి వెళ్ళు, ఆ తరువాత నేను ఒక వాహనాన్ని కలిగి చేస్తాను. ఆ యవనస్తుడు రాక వాహనం వస్తే నిలబడి కాళ్ళు పీకిపోతుండే. మరలా దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నా ఆత్మ ఎందుకు నన్ను గద్దిస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి బైబిల్ తెరువమని గట్టిగా తన ఆత్మ తనకు ప్రత్యేకపరిస్తే నేను వెంటనే పరిశుద్ధ గ్రంథం తెరిచిన వెంటనే దేవుడు ఒక వాక్యమును చూపించాడంట. చూపించినప్పుడు ఆ వాక్యమును చదువుకున్న తర్వాత నేను వెంటనే దిగేశాడు వాహనం. ఆ వాహనంలో ఇంచుమించు 10 మంది ఉన్నారు. ఇతడు క్రైస్తవుడు, ఇతడు దేవుని కుమారుడు. నేను వెంటనే అందరూ అడిగారు, ఏం బాబు ఇప్పుడు దాకా నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నావు కదా, దేవుడు నిన్ను ప్రేమించి వాహనాన్ని పంపిస్తే ప్రశాంతంగా ఊరు చేరక మధ్యలోనే దిగావింది అన్నాడంట. అయ్యా నేను రాలేను, నేను ఆగిపోతున్నాను, నేను తిరిగి నా ఇంటికి వెళ్తున్నాను అని దిగేశాడు. కొంచెము దూరం ఒక 10 అడుగులు వేసిన తరువాత ఆ వాహనము, రెండవ వాహనము, వెనక నుండి ఒక వాహనాన్ని దేవుడు పంపించాడు. ఆ వాహనము వెక్కి ప్రకృతిని ఆహ్లాదిస్తూ ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ఆ గోతిలో రోడ్డు పక్కన గొంతు ఉంటుంది కదా, కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువలో ఇతను మొదటిసారిగా ఎక్కిన వాహనము పడిపోయి ఉంది. దానికి అది టర్నింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ టర్నింగ్ బేస్లో ఒక సైడ్ ఒక కారు వచ్చి, ఒక సైడ్ ఒక లారీ వచ్చి గుద్దటముతో ఈ యొక్క మ్యాజిక్ అనేది చిత్తుగా. అప్పుడు అనుకున్నాడు, నా దేవుడు నన్ను రక్షించాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభు మరలా బయలుపరుస్తుంది, నువ్వు ఉన్న ఇంటిని విడిచి తిరిగి నీ స్వగృహముకు బయలుదేరు, నేను నీ కొరకు అప్పుడు ఒక అద్భుతం చేయబోతున్నాను. వెంటనే ఆయన ఎప్పుడైతే అక్కడ నుండి బయలుదేరాడో మరలా ఆయనకు హృదయంలో ఆలోచన ఉంది, ఇదిగో నీ విశ్వాసుల్లో ఒక విశ్వాసి, ఒక సహోదరుడు కన్ను మూశాడు, అతని దగ్గరికి వెళ్ళుమని బయలుపరిచాడంట. అక్కడికి వెళ్ళేసరికి నిజమే వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసి ఉన్నారు, లోపలికి వెళ్ళి చూస్తే అతడు కన్ను మూశాడు. తిరిగి అతని సమాధి కార్యక్రమాన్ని చేసి మరలా వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇదిగో నేను నిన్ను దీవించబోతున్నాను, నీ కొరకు మహాయాగమును ఉంచాను, ఇక బయలుదేరు. అక్కడి నుండి ప్రారంభమైన అతని పరిచర్య, అతని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అమెరికా పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడ సువార్త తెలియని బిడ్డలకు సువార్త ప్రకటన చేశాడు. ప్రభువా, తినడానికి నాకు తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, నేనేం చేయమంటావు అంటే ప్రార్థన చేయి, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయాన్నే ఒక వ్యక్తి రిక్షా తొక్కుకుంటూ వచ్చాడంటే, ఎప్పుడైతే రిక్షా తొక్కుకుంటూ వచ్చాడో అతని ఇంటి ముందు కావలసిన సరుకులు, బట్టలు అన్ని పెట్టి ఒక
ఒక కాగితం మీద తన పేరు, ప్రార్థన సహాయము రాసి ఒక గోతంలో చుట్టి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే దైవ సేవకుడు ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చి కూర్చున్నామని వచ్చేసరికి ఇంటి ముందు ఏముంది? కావలసిన వస్తువులు, సరుకులు అన్నీ ఉన్నాయి. చూసి ఆ యొక్క గోతమును ఓపెన్ చేస్తే, ఆ సంచిని ఓపెన్ చేస్తే అందులో ప్రార్థన లెటర్ చూసి, అయ్యా, ఒకప్పుడు మీరు మా కొరకు ప్రార్థన బాగా చేశారు, నేను విశ్వాసంలో పడిపోయాను, నా ప్రవర్తన బాగోలేదు, నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడు అని అడిగాడు. వెంటనే దైవ సేవకుడు కళ్ళల్లో కన్నీళ్లు ప్రారంభమయ్యి ఆ యొక్క ఇంట్లో తను ఏదైతే మందసంగా స్థిరపరుచుకున్నాడో ఆ బలిపీఠమును పట్టుకొని ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభు అన్నాడు, ఇదిగో పిచ్చివాడా, నువ్వు వారి కొరకు ప్రార్థన చేసింది నిజమే, దేశము కొరకు ప్రార్థన చేశావే, ఆ ప్రార్థన చేసే భక్తులలో అతడు ఉన్నాడు అని ప్రకటన చేశాడు. అందుకే అతడు మీకు బహుమానంగా తీసుకుని నేను నడిపించాను అతనికి అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి సేవకుడు ప్రభు చేత ఇంకా దీవించబడి తన పరుగును కడముట్టించి ప్రభువుతో తన యాత్రను ముగించినప్పుడు అన్నాడు, నేను నా దేవుని పట్ల ఎన్నో నిందలు వచ్చిన విశ్వాసంగా ఉన్నాను, ఆ విశ్వాసమే ఈరోజు నేను బ్రతికి ఉండగానే నా తండ్రిని చూసే అవకాశము మొదలైంది అని సవాల్ విసిరిన వాక్యమును విసిరి మరణించాడు. అంటే దేవుని బిడ్డ, అటు విశ్వాసము నీకు ఉన్నప్పుడు నీ ప్రవర్తన ప్రతిఫలం అనేది జాగ్రత్తగా. భక్త సింగ్ గారు కటింగ్ తీపించుకుందామని షాప్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభువా, ఇదిగో నా ప్రవర్తనలను ఎరిగిన దేవా, నేను ఏ విధంగా కటింగ్ తీపియాలి, బర్బల్ షాప్ ఏ విధంగా తీపియాలి నేను అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడంట, బిడ్డ, నువ్వు కటింగ్ తీపించడానికి సమయం ఇంకా రాలేదు, నువ్వు కూర్చో, నేను చెప్పినప్పుడు వెళ్ళు అన్నాడు. సరే అని కొన్నాళ్ళు కూర్చున్నాడు. బాగా గడ్డం పెరిగిపోయింది, తల వెంట్రుకలు బాగా పెరిగిపోయేసరికి మరలా ప్రార్థించాడు. అయితే ఇప్పుడు బయలుదేరు అన్నాడంట. బయలుదేరు అని అన్నప్పుడు వెళ్ళిన ఆ షాప్లో ఎవరు లేరు, ఇతను ఒక్కడే ఉన్నాడు, చేసే అతను ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, కటింగ్ చేసే వ్యక్తి అన్నాడంట, అయ్యా, ఇంత బాగా పెరుగుతున్నాడు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారంటే నా ప్రభు ఆజ్ఞ ఇవ్వలేదు కనుక నేను రాలేదు. ఆ తర్వాత అతనికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. భక్త సింగ్ గారు సువార్త చెబుతూ ఉంటే ఆ కటింగ్ చేసేవాడికి ఇంకా వినాలి అనే ఆలోచన కలుగుతుందంట. వెంటనే ఆయన చెప్పాడు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా, ఆయన నా కొరకు మరణించాడా అని ఆ కటింగ్ చేసే వ్యక్తి అడిగినప్పుడు, నిజమే, నీ కొరికే మరణించాడు అన్నప్పుడు ఆ రోజు అతడు తీర్మానం చేశాడు. ఏమన్నా తెలుసా, అయ్యా, ఇంక నేను రేపు నుండి మందిరానికి వస్తాను, నాకు ఒక బైబిల్ తెచ్చి పెట్టరా అన్నాడు. సరే అని తెస్తాను అన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, కటింగ్ తీపించుకోవడానికి వెళ్ళాడు, ఒక ఆత్మను రక్షించాడు. ఒక ఆత్మ రక్షించబడాలంటే కొన్ని కోట్లు ఇస్తే రక్షించబడతాడా? కొన్ని లక్షలు, మిలియన్స్ డాలర్లు ఇచ్చిన ఒక ఆత్మను రక్షించలేము, కానీ దేవుడి మాట చొప్పున మాత్రమే రక్షించగలరు. ఒక ఆత్మను రక్షించాడు, శుభ్రంగా కటింగ్ తీపించుకొని వచ్చాడు. ఆ రోజు రాత్రి కటింగ్ చేసిన వ్యక్తి నిద్రపోతూ ఉంటే ప్రభు పిలవడం ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా, నా సేవకుని చేత పిలువబడి నా సేవకుని ద్వారా నన్ను ఎరిగిన వాడా, ఇదిగో నా దగ్గరికి రా, నేను నిన్ను అభిషేకించబోతున్నాను, నీ విశ్వాసము గొప్పది అని పిలిచాడంట. వెంటనే ఆ యొక్క వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మారు మనసు పొందమని బయలుపరిస్తే తను ప్రార్థన చేస్తుంటే అతను చేసిన ప్రతి పాపము తన కళ్ళ ముందు నుండి సిలువకు చేరుతున్నదంట. సిలువ చాటున ఆ పాపాలు వెళ్ళి పడుతూ ఉంటే నేను ఎంత పాపము చేశాను అని నడవటం ప్రారంభించాను. ఈరోజు నీ జీవితం ఆ విధంగా ఉంది. నువ్వు ప్రార్థించేటప్పుడు ఏ రోజైనా సిలువ వేయబడిన క్రీస్తు
సిలువని ఎత్తుకొని నీకు తెలివిలో ఉన్నప్పుడే వచ్చేది దర్శనం అయితే నువ్వు నిద్రించున్నప్పుడు వచ్చేది కళ. తెలివిలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయా, అది దర్శనం. ఆ దర్శనము నీకు రావాలి, అతి జ్ఞానము నీకు రావాలి. కనుక అతి మార్గంలో ప్రభు చేత పిలువబడాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. 3వ మాట, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వాక్యం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ. రాకడ సమయంలో కడబూర శబ్దముతో విసుగు చేరుకొనే విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేల రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేల రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యం. ఇక ఆకాశమందు భూమి యందు అద్భుతాల్ని చూపిస్తాను. రక్తాన్ని, అగ్నిని, ధూపస్తంభాన్ని కనబరుస్తాను. యెహోవా భయంకరమైన మహారోజు వచ్చే ముందు సూర్యుడు తేజోమయుడవుతాడు. సూర్య చంద్రులు తేజోమయులవుతారు. చంద్రుడు రక్త సువర్ణం అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెబుతుంది, ఉగ్రత దినం వచ్చినప్పుడు, ఉగ్రత దినమున సూర్య చంద్రులంట రక్తము వలె మారుతారంట, రక్తము వలె ఉంటారంట, ఎర్రగా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డల, అటు దినము అనేది ఆశించబడి ఉన్నది. అన్యులు అంటున్నారు కదా, ఇది ఎవరో చెప్పిన వాక్యము, ఇది జరుగుద్దని చెప్పారు అని అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఇది ఉగ్రత దినము. ఈ ఉగ్రత దినమున మనమందరము కట్టబడాలి అనే విషయము పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం. నీవు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని పొంది ఆ మొదటి క్రియను చేయి, ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే లేని ఎడల నేను నీ దగ్గరికి వచ్చి, నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉంది, నీ కులాంతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించే వారికి దేవుణ్ణి పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. 7 నక్షత్రాలు 7 సంఘాలుకి ఈ మాటను ప్రకటన చేస్తున్నారు. 7 దీపస్తంభాలు. నా దేవుని బిడ్డలారా, మీరు ఏ కొలతతో మారు మనసు కొలవబడ్డారు, ఆ కొలతను కాపాడుకునుడి. కింద వచనాల్లో ఒక మాట అంటాడు కదా, నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తావు. నువ్వు మార్పు చెందకపోతే నీలో ఉన్న ప్రార్థన అనే దీపస్తంభాన్ని తీసేస్తాడు. ఇంకొక మాట అంటాడు కదా, నీకిచ్చిన నీ తలాంతులు ఉన్నాయి కదా, వాటిని నేను ద్వేషిస్తాను. నీవు ద్వేషించే పలది నేను ద్వేషిస్తాను. కొన్నిసార్లు ద్వేషిస్తాం. పాటలు పాడుతూ ఉన్నప్పుడు స్వరం బాగా రాకపోతే దేవుడు ఇంకొంచెం ఇస్తుంటే బాగుండేది,
లేకపోతే దేవుని మీద కోపం వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, పరిచర్యలో దేవుని పనిలో ఒకసారి భారం అనిపిస్తే దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఇవ్వకపోయినా బాగుండేదని ద్వేషించడం ప్రారంభిస్తాను. ఎప్పుడైతే నీవు ద్వేషిస్తావో నీ దగ్గర ఉన్న ఆ తలాంతు అనేది నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇవ్వలేని తలాంతు, ఎవరికి ఇవ్వలేని ఆ అద్భుతమైన వరము దేవుడు నీకిచ్చాడంటే సంతోషపడాలి, కానీ దాన్ని ద్వేషించుకుంటా కూర్చుంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు కదా. ఎవరికి ఇవ్వలేదు. ఒక విషయము గమనించండి, నీకిచ్చిన తలాంతులు నీ బిడ్డలతో పోల్చుకో. గర్భఫలము లేదని చాలామంది బాధపడుతున్నారు కదా, కానీ గర్భఫలము దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు అదృష్టవంతురాలవే కదా, దేవుని చేత పిలువబడిన వారువే కదా. అయితే ఎప్పుడైతే గర్భఫలం పొంది సంతోషిస్తావో అలాగే దేవుడు తలాంతునిచ్చాడని కూడా సంతోషపడ్డాడు. దేవుడు నాకే ఇచ్చాడు, నేను దేవునికి ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటాను కాబట్టి నాకు ఇచ్చాడు అని అనుకున్న రోజు దీవించబడతావని ప్రభు ప్రతినిధిగా అందరికీ తెలియపరుస్తున్నాను. కనుక ఈ మాటలు విన్నటువంటి నా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ప్రవర్తన, మూడవది తలాంతులు, నాలుగవది దీపస్తంభమైన మారు మనసు పొందే స్థానం. కనుక ప్రార్థన చేద్దాం. తదుపరి కార్యక్రమంలో ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనాలు. ఆనాడు యిర్మీయా జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, నీ బిడ్డలకు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో నా తండ్రి యొక్క ఉగ్రత దినము రాకమునిపి ఆ మహా ఉగ్రత మీ మీదగా దృష్టుడు తీసుకొని రాకమునిపే మీరు మీ శ్వాసము పట్ల జాగ్రత్త కలిగి ఉండండి అని బైబిల్ ప్రకటన చేసిన రీతిగా ఈ రోజుల్లో జరుగుతున్న ప్రభువా, బైబిల్లో మీరు తెలియపరిచిన రీతిగా 666 ముద్ర వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ ముద్ర మీ చేతి మీద ఉండాలి అని, అంత్యక్రీస్తు లోకానికి వస్తాడు అని మీరు తెలియపరిచిన రీతిగా ఈ రోజుల్లో నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఏ ప్రదేశంలో వెళ్ళాలనుకుంటున్నా ఆ యొక్క ముద్ర యొక్క గుర్తు ఈ యొక్క మాస్కులు, శానిటైజర్లుగా ఏర్పడింది. ఒకసారి గమనించి ప్రభువా, ప్రార్థన చేయి. ఒక్కసారి నా వైపు మీరు చూడమని, ఒక్కసారి నా హృదయంలో తట్టమని నువ్వు అడిగినప్పుడు ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపుకి వెళ్ళినా మీ దగ్గర ఇదిగో శారీరానుసారంగా మాస్కులు, శానిటైజర్లు, నువ్వు జాగ్రత్త పరుచుకునే వస్తువు లేకపోతే షాప్ దగ్గరికి రావట్లే, ఆ వస్తువులు కూడా కొననివ్వట్లేదు. అంటే అంత్యక్రీస్తు ఏర్పరచుకుంటున్న ఆ యొక్క ఆ ముద్ర ఈరోజు ఈ రీతిగా మారిందని గ్రహించాలి. మనకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయంలో ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగించండి. ఇప్పుడు దాకా నేను పాపపు ఊబిలో ఉన్నాను, ఇక నుండి నేను నీ బిడ్డగా మారుతాను. తెలియక ఏదో నా తోచక తెలియక చేసేసాను తప్పు, ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చాను. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట కంటే విశ్వాసము దినదినము పడిపోక మునిపే మన తండ్రి అయిన దేవుని దగ్గర మన ఆత్మలను పెట్టి నా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో మీ బిడ్డలతో కలిసి నేను సేవించడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మకార్యంలో జరిగించండి. మేలులతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దిగులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే కన్నీరు విడిచి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ వాక్యం వింటున్నారు, వారందరికీ వినగల చెవి, గ్రహించే హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మకార్యంలో జరిగించువాడా, ఇదిగో అపేక్షించి, ప్రేమించి, ప్రేరేపించి మాతో మాట్లాడిన దేవా, మా హృదయాలను పరిశీలన చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో శారీరకంగా ఒకవేళ మేము బలహీనులమే, కానీ ఆత్మ సిద్ధమే ప్రభువా. ఈ పని కొరకు పరిగెత్తుటకు ఈ చిత్తమును జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటున్న దేవా, ఇదిగో నీ కృపను మా ఎడల ప్రత్యక్షపరిచి కృపను జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి రెండవ ఆరాధనలో, మూడవ ఆరాధనలో
దేవా ఈ వర్తమానం అందించడానికి మాకు అవకాశం దయచి అది బలమును దయచేయండి. మరి మా ఘనత ప్రభావం ఆరోపించుకుని నా ప్రియుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం 2 గంటలకు 2వ ఆరాధన జరుగుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబడుతుంది. కనుక ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. రేపటి నుండి సర్వశక్తునితో ప్రార్థన అనే గ్రూప్ ఒకటి మినిస్ట్రీ తరఫున ఏర్పాటు చేశాం కదా. మీ భారాలు, ప్రార్థన సహకారాలు అందులో తెలియజేస్తే ఇంచుమించు 300 మంది పాస్టర్లు ఒక గ్రూపులో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఆ గ్రూప్లో ప్రతి దైవ సేవకుడు వారి అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనాడు సమయలు తెలియపరిచిన రీతిగా ఒకరి నిమిత్తం ఒకరు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నా జీవితానికి నేను పాపము చేసిన వాడను అని సమయలు ప్రభు దగ్గర ప్రార్థించిన రీతిగా మీ కొరకు అనుదినం ప్రార్థించడానికి మీరు అడుగుతున్న విధానమును బట్టి మా కొరకు ప్రార్థించే సేవకులు కావాలి, మా నిమిత్తము కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో అంగలార్చే దైవజనులు మాకు కావాలి అని మీరు ఆశపడుతున్న కొలది ఒక గ్రూప్ను మీ కొరకు క్రియేట్ చేయడం జరిగింది. గమనించండి, ఆ గ్రూప్లో ఇన్వైట్ అవ్వండి, మీ ప్రార్థన భారాలు తెలియచేయండి. ఒక ఇంచుమించు 300 మంది దైవ సేవకులు అవైలబుల్గా ఆన్లైన్లో ఉన్నారు. వారు మీ నిమిత్తం అనుదినం మీరు పెట్టే ప్రార్థన విన్నపంలో కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టించి మనసులో పెట్టుకొని మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉన్నారు. కనుక మీ ప్రార్థన భారాలు మాకు తెలియచేయండి. యాజకులుగా, దేవుని ప్రతినిధులుగా మీ నిమిత్తము ప్రార్థించడానికి అవకాశం ఇవ్వమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రార్థనతో మీ జీవితాన్ని కట్టుకోవాలని తెలియపరుస్తున్నాను. మీ నిమిత్తము ప్రార్థించే దైవ సేవకుల కొరకు మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గమనించండి, ఈ సంవత్సరము మందిరము గుంటూరులో కట్టాలని నిశ్చయించుకున్నాము. కనుక కొన్ని కారణాల వల్ల మందిరపు నిర్మాణపు పనులు ప్రారంభించలేదు. ప్రభు చిత్తం అయితే రానున్న సంవత్సరంలో అయినా గుంటూరులో నూతన మందిరము కట్టడానికి ప్రభు సన్నిధిలో మీరందరూ దేవుడు మనకొక నూతన మందిరము అనుగ్రహించడానికి ప్రార్థన చేయండి. దానికి కావలసిన ఈవులు ప్రభు అనుగ్రహించులాగున అధికారుల దగ్గర, యాజకుల దగ్గర, ఎవరి దగ్గర మనం వెళ్ళి చేతులు చాపక మునిపే దేవుడు మనలకు ప్రేమించి మన వైపు కనుదృష్టి పెట్టి మనల్ని సహాయము చేయే విధంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీ అందరికీ తోడై. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.